జస్ట్ బ్లో చేయాలి. కొంతమంది టీచర్ చేసే మిస్టేక్ ఏంటంటే అది కూడా చేయకూడదు. రెండవది ఇట్లా గట్టిగా తీసుకోకూడదు, నార్మల్గా పట్టుకోండి. అంటే మనకు తెలియకుండానే ఇట్లా మనం గట్టిగా పట్టుకుని ఊదుతారు అలాగా నార్మల్గా. See, this is one L-shaped lobe and this is the second lobe. Ante idi pakka right or left. This is the left. So 1 and 2 left lung, and this is right. 1, 2 and 3. 3 lobes. 1, 2 and 3. This is the right lung. So this is the Heart. accessory. Divided into two bronchi. Bronchi again divided into bronchioles ends with alveoli. Alveoli అనేది మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్, అది మన కంటికి కనబడదు. ఓకే, అల్వియోలై ఏమంటామంటే బేసిక్ యూనిట్ ఆఫ్ ది లంగ్స్, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది లంగ్స్ అంటాము. ఎందుకంటే టోటల్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది అల్వియోలై దగ్గరనే జరుగుతుంది. క్లియర్? ఇక్కడ ట్రేకియా అనేది మేడప్ ఆఫ్ సి షేప్ ఇన్కంప్లీట్ కార్టిలేజ్ టిష్యూ అండి. మీరు డార్సల్స్లో చూసినట్లయితే ఆ రోజు మనం కెమెరాలో కూడా చూసాము, లైవ్గా చూసాము. డార్సల్ సైడ్ ఇన్కంప్లీట్ ఉంటుంది. ఇది వెంట్రల్ సైడ్, వెంట్రల్ సైడ్లో కంప్లీట్గా ఉంటుంది. క్వశ్చన్ అడిగారు సార్, ఎవరు? ఎగ్జామినేషన్ ఒకవేళ ఇది కనుక ఎలాస్టిక్ లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి. No passage of air. It will collapse. The trachea will collapse. ఓకే, అదొక్కటే కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది, మాయిశ్చర్ కంపల్సరీ ఉంటుంది. మన మ్యూకస్ మెంబ్రేన్, అది లేకపోతే ఏమవుతుందో కూడా అడుగుతారు. అవును సార్. మాకు మొన్న క్లియర్? ఇది ఇన్కంప్లీట్ ఉంది, ఈ వైపున కంప్లీట్ ఉంది. ఇంకొకటి బేస్ అపెక్స్. బేస్ అంటే కింది భాగం అని అనకూడదు. ఆల్వేస్ ఎక్కడైతే బ్రాడ్గా ఉంటుందో అది బేస్, అది పైన ఉండొచ్చు కింద ఉండొచ్చు. కానీ లంగ్స్లో మీరు చూసినట్లయితే ఇలా బేస్ భాగం కొద్దిగా అంటే ఇది కింది వైపున బ్రాడ్గా ఉంది, పై వైపున నేరోగా. క్లియర్? ఇలా కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. లో చేసినప్పుడు చూపించండి క్లియర్గా. బేస్ అపెక్స్, డార్సల్, వెంట్రల్. ఎలాగ ఇది మనకు తెలుసు కాబట్టి ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఎన్ని లోబ్స్ ఉన్నాయండి? 3 లోబ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ 2 లోబ్స్. ఓకే, ఇప్పుడు మనం బ్లో చేసే విధానం మీరు ఆన్లైన్లో ఎంతమంది చూసారో క్లారిటీగా తెలియదు. ఇక్కడ చూడండి, ఇది మన నోటికి తాకకూడదు, మన పెదాలకి తాకకూడదు. ఒకవేళ మీ దగ్గర పైప్ ఉన్నా, స్ట్రా ఏదైనా అవసరం లేదు. సైన్స్ జీవించాలి, అవన్నీ వాటి మీద ఆధారపడకూడదు. అన్ని దిక్కుల పైపులు దొరకవు, స్ట్రాస్ దొరకవు. మన చేతులు మనకి గది రైట్ ఇలా ఉంది కదా, ఇలా పట్టుకోండి. 1-2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి, ఇంకా సెట్ అయిపోతుంది. వాసన ఈసన అనేది గట్టిగా పిలిచండి, వాసన వస్తే 4వ సారి అలవాటు అయిపోతుంది. నేను కామారెడ్డిలో కూడా చెప్పాను, మీ కామారెడ్డిలో టీచర్ ఇట్లా కట్టుకొని కూర్చుంటున్నారు, ఏమి గట్టిగా పిలిచండి. 2వ రోజు మీకు వాసన అంతా రాదు. చూసాం, మీ ప్రోగ్రామ్స్ అన్నీ చూసాం మేడం కామారెడ్డి. ఇప్పుడు మనము లోబ్స్ చూద్దాము. లో చేసిన తర్వాత లోబ్స్ చూద్దాం. ఫస్ట్ ఒకసారి అసలు ఎంత ఎయిర్ కెపాసిటీ ఉందంటే మన లంగ్స్ది 5.8 లీటర్స్, అప్రాక్సిమేట్లీ 6 లీటర్స్. కానీ కరెక్ట్గా చెప్పాలంటే 5.8 లీటర్స్. అది సైజుని బట్టి అండి, వాళ్ళు ఏ సైజులో వాళ్ళు 5.8 లీటర్స్ మెజర్ చేశారో తెలియదు. అప్రాక్సిమేట్లీ 6 లీటర్స్, యావరేజ్ 6 లీటర్స్. ఓకే, ఒకవేళ మీకు బుక్లో క్వశ్చన్ ఏదైనా వస్తే 5.8 కనపడితే దానికి టిక్ చేయండి. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ 3 లోబ్స్, లెఫ్ట్ సైడ్ 2 లోబ్స్. అంతకంటే ముందు ప్రతి ఆర్గాన్కి చుట్టూ కొన్ని లేయర్స్ ఉంటాయి, మెంబ్రెన్స్ ఉంటాయి. ఇక్కడ లంగ్స్కి దాని చుట్టూ ఎన్ని లేయర్స్ ఉన్నాయండి? 2 లేయర్స్. దాని పేరు ప్లూరల్ మెంబ్రెయిన్స్. ప్లూరల్ మెంబ్రెయిన్స్లో మనకు ఉన్నటువంటి ద్రవం ఏంటండి? ప్లూరల్ ఫ్లూయిడ్స్. ఆ పేరు మీద ఉంది, ప్లూరల్ ఫ్లూయిడ్స్. చూద్దాం. అయితే ఆ ఫ్లూయిడ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? అన్ని ఆర్గాన్స్ ప్రొటెక్షన్, షాక్ అబ్జార్బ్స్ వల్ల పనిచేస్తాయి. ఎప్పుడైనా మనకి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, కింద పడ్డప్పుడు కానీ, ఇలా ఏదైనా ఒక వస్తువు మనం గుద్దుకున్నప్పుడు కానీ ఆ ప్రెషర్ అనేది ఆ ఆర్గాన్ వైపు వెళ్ళకుండా ఈరోజు ఎయిర్ బ్యాగ్తో నేను తెలియదు సార్, బట్ మైక్రోస్కోప్ కెపాసిటీ అంత ఉండదు దాన్ని. చూడండి, నేను ఒక చిన్న లో పీస్ కట్ చేశాను. ఇక్కడ మీకు బ్రాంక్యూల్ కనబడుతుంది.
ఈ బ్రాంకియల్ లోపల ఏం లేదండి, జస్ట్ సిరంజ్ ఆ రోజు కూడా మనం చేసాము. దీంట్లో సిరంజ్ పెట్టి జస్ట్ ఏ పాస్ అది ఎంత కాదు. ఇప్పుడు చూడండి ప్లూరా ఏమైంది, డ్యామేజ్ అయింది, అందుకే అది బయటకు వచ్చింది. అయ్యో మనం మంచిది. ఇంకోసం ఏదైనా స్థాయికి తగ్గట్టు రైట్ ఈ విధంగా చూపించవచ్చు పిల్లలకి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి, ఇది ఒక వావ్ ఫ్యాక్టర్. మీరు లంగ్స్ తీసుకెళ్ళి ఊదండి, మంచిగా ఉబ్బింది అనుకోండి, అక్కడ టీచర్లు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ టీచర్